నమస్తే విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. బోడోలాండ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న ప్రధాని మోడీ 1500 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని వెల్లడి. ముఖ్యమంత్రి సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆకస్మిక మరణం. ఢిల్లీ నుండి హుటాహుటిన బయలుదేరిన చంద్రబాబు. సోషల్ మీడియా ట్రోలర్స్ ను కఠినంగా శిక్షించాలన్న ఆదిరెడ్డి వాసు. ఫిర్యాదు చేసిన గత ప్రభుత్వం చర్యలు శూన్యమన్న రాజమహేంద్రవరం ఎమ్మెల్యే. కార్పొరేటర్ ఇల్లు ముట్టడించిన చిరు వ్యాపారులు. తోపుడు బళ్ల ధ్వంసంపై ఆగ్రహం. బోడోలాండ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన బోడోలాండ్ మహోత్సవ్లో ప్రధాని మాట్లాడుతూ 2020లో జరిగిన శాంతి ఒప్పందం తర్వాత అస్సాంలో 10,000 మందికి పైగా యువకులు ఆయుధాలు, హింసను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిశారని చెప్పారు. 2020లో జరిగిన శాంతి ఒప్పందం తర్వాత అస్సాంలోని బోడోలాండ్ అభివృద్ధిలో కొత్త శకం ప్రారంభమైందన్నారు. ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాల పరిష్కారానికి, శాంతి స్థాపనకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. బోడోలాండ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 1500 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చిందని, విద్య, వైద్య రంగాల అభివృద్ధి కోసం 700 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశామని చెప్పారు. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత బోడోలు కొత్త చరిత్ర సృష్టించారని, నక్సలిజం బాటలో పయనిస్తున్న ప్రజలు బోడోలను చూసి నేర్చుకోవాలని సూచించారు. मेरे बोडो भाइयों और बहनों, साल 2020 में बोडो पीस एकॉर्ड, बोडो शांति समझौते के बाद मुझे कोकराझार आने का अवसर मिला था. वहां आपने मुझे जो अपनापन दिया, जो स्नेह मिला, ऐसा लग रहा था कि आप मुझे अपना ही एक मानते हैं, अपनों में से एक मानते हैं. वो पल मुझे हमेशा याद रहेगी. लेकिन उससे ज्यादा कभी कभार तो एक आध बड़ा अवसर, एक वातावरण, उसका असर होता है, लेकिन यहां ऐसा नहीं हुआ. आज 4 साल के बाद भी वही प्यार, वही उत्साह, वही अपनापन. कोई कल्पना नहीं कर सकता साथियों कि मन को कितना भावुक बना देता है. और उस दिन मैंने अपने बोडो भाइयों और बहनों को कहा था कि बोडोलैंड में शांति और समृद्धि की सुबह हो चुकी है. ఏపీలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే టార్గెట్ గా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం ఆ దిశగా ముందుకు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ కెరీర్ ఫెయిర్స్, జాబ్ ఫెయిర్స్ పై ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ దృష్టి సారించింది. డిమాండ్ ఉన్న ఉద్యోగాలకు తగిన స్కిల్స్ సెట్స్ ను యువతకు అందించడానికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో కలిపి పని చేయటం మొదలుపెట్టింది. ఎప్పటికప్పుడు మానవ వనరుల నైపుణ్యాన్ని ప్రభుత్వానికి నివేదించడం మొదలు పెట్టామంటున్న విశాఖ జోన్ 1 రీజనల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ టి అనిల్ కుమార్ తో మా విశాఖపట్నం ప్రతినిధి మూర్తి మరింత సమాచారం అందిస్తారు. ప్రభుత్వ కొలువుల్లో యువత ఉపాధి అవకాశాలను ఏ విధంగా సంపాదించాలి, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ను ఏ విధంగా అందించాలి అనే అంశం మీద ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రీజనల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ జోన్ 1 టి అనిల్ కుమార్ గారు విద్యార్థులకు ఉద్బోధన చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మనుషులు తెలుసుకుందాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. సార్ మీరు చెప్పండి, ఈరోజు యువతే దేశానికి వెన్నుముక అంటున్నారు. యువతలో స్కిల్స్ ఉంటేనే వాళ్ళ భవిష్యత్తు దిగ్విజయంగా ఉంటుందంటున్నారు. మీ ఎంప్లాయ్మెంట్
విభాగం నుంచి వాళ్ళకి ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? అందరికీ నమస్కారం అండి. మెయిన్గా మీరు అడిగిన దానికి ఇప్పుడు ఈ మధ్య కొత్తగా డిజిటలైజ్ చేయడం జరిగింది అంతా కూడా. ఇవాళ చూసినట్టయితే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్కి రావక్కర్లేదు. మీరు స్ట్రైట్ అవే ఇంటి దగ్గర నుంచి employment.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా మీరు డైరెక్ట్గా మీరు నమోదు చేసుకోవచ్చు. దానిలో చాలా ఫెసిలిటీస్ కల్పించింది. నాట్ ఓన్లీ మియర్ రిజిస్ట్రేషన్, మీరు ఏంటంటే దానిలో యూ కెన్ ఆల్సో కెరీర్ ఫెయిర్స్ పెట్టడం జరిగింది. ఇవాళ టాక్స్ ఎలాంటివి పెట్టాం, కౌన్సిలర్స్ ఉండటం జరిగింది, వాళ్ళు మీకు కౌన్సిలింగ్ చేస్తారు. ఆ తర్వాత జాబ్ ఫెయిర్స్ పబ్లికేషన్ కూడా చేస్తున్నాము. దానిలో ఇట్స్ ఏ యూనిక్ ప్లాట్ఫామ్ వేర్ ఆల్ ద అంటే ఒక ఎంప్లాయ్మెంట్ కాల్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. అంటే మీరు కంపెనీ కూడా డైరెక్ట్గా దానిలో రిజిస్టర్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ లిస్టింగ్స్ కానీ రిక్వైర్మెంట్స్ కానీ వాళ్ళ జాబ్ డిమాండ్స్ కానీ అక్కడ పెట్టచ్చు. వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్స్ అంటే ఒక నేచర్ ఆఫ్ జాబ్, ఇప్పుడు ఒక హెచ్ఆర్ మేనేజర్ కావాలి అనుకుంటే వాళ్ళు అడగచ్చు. రీసెంట్గా మా దగ్గర తమీనా సాఫ్ట్వేర్ అని చెప్పి వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా ఒక 40 రోల్స్ ఉన్న ఎంబీఏ వాళ్ళకి శాలరీస్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళని మేము వెరిఫై చేసుకున్న తర్వాత ఆ కంపెనీస్ని రెగ్యులర్గా విత్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ సౌజన్యంతో కూడా మా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తున్నారు. మా టార్గెట్ ప్రకారం కాన్స్టిట్యున్సీస్లో కూడా చేయాలి అనుకుంటున్నాము. దాని ప్రకారంగా ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సెగ్మెంట్ వైజ్ కూడా నెలకి ఒక 2 జరగడం జరుగుతుంది. వీటికి అనూహ్యమైన డిమాండ్ కూడా వస్తుంది. ఆ విధంగా ఈ మధ్య మేము కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా విజిట్ చేసి ఇంకా ఏమన్నా వాళ్ళకి అవసరమైన జాబ్ రిక్వైర్మెంట్స్ ఉంటే వాటిని చేయాలనుకుంటున్నాం. అలా ఇదే కాకుండా మనకి ఢిల్లీలో కూడా నేషనల్ కెరీర్ సర్వీస్ అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని వెబ్సైట్ వచ్చేసి ncs.gov.in అని. ఎవరన్నా సరే నేషనల్ జాబ్స్ కానీ బయట జాబ్స్ కానీ వెళ్ళాలి అనుకుంటే దే కెన్ గో ఆన్ టు దట్ వెబ్సైట్ అండ్ రిజిస్టర్ దెమ్సెల్స్. అక్కడ కూడా వేరే జాబ్ ఫెయిర్ లిస్టింగ్స్ జరుగుతూ ఉంటుంది. వాటిలో కూడా వాళ్ళు అప్లై చేసుకొని ఆ అవకాశాలు అందిపుచ్చుకోవాల్సిందిగా కోరటం జరుగుతుంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ సివిల్ సర్వెంట్స్ అనేది చెప్పారు ఇప్పటివరకు. అది ఏంటి సార్, దాని గురించి ఏంటి, ఎలా అంటే యూనిక్ ఆపర్చునిటీ ఫర్ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్టూడెంట్స్ ఏంటంటే వర్కింగ్ విత్ వేరియస్ ఆర్గనైజేషన్స్ అక్రాస్ ద వరల్డ్ ఆల్సో, నాట్ ఓన్లీ జస్ట్ కంట్రీ. ఇప్పుడు నేను పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ని, ఒకప్పుడు ఢిల్లీ జేఎన్యూలో చదివాం. మేము చదివినప్పుడు కూడా ఇన్ఫ్యాక్ట్ వీ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ ఇంటర్న్స్ ఇన్ వేరియస్ బాడీస్ దేర్, ఐదర్ యూఎన్ కానీ లేకపోతే వరల్డ్ బ్యాంక్ కానీ అలా డిఫరెంట్ ఇంటర్నేషనల్ బాడీస్ వర్క్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇవాళ ఇక్కడున్న మన ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ని కూడా వాటి ఇంటర్న్షిప్స్ని అప్లై చేసుకొని ఆ తర్వాత దానిలో రెగ్యులర్గా వచ్చేటట్టుగా ట్రై చేయమని చెప్పడం జరిగింది. దీనికి మెయిన్గా కావాల్సిందంటే డిఫరెంట్ స్కిల్ సెట్స్ కావాలి. ఆ స్కిల్ సెట్స్ అన్నీ కూడా వాళ్ళు పెంపొందించుకొని డెవలప్ చేసుకుంటే తప్పకుండా వాళ్ళకి వాళ్ళ కెరీర్లో ఇట్స్ ఏ యూనిక్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ గోయింగ్ అవుట్ సైడ్ ద కంట్రీ అండ్ వర్కింగ్ ఆల్సో. అందుకే దాన్ని ఇంటర్నేషనల్ సివిల్ సర్వీస్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. సార్, ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థ కంపెనీలు కానీ ప్రైవేట్ రంగ సంస్థల కంపెనీలు కానీ ఎలాంటి అవకాశాలను ఎక్కువగా అందిపుచ్చినాయి, దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది సార్? మన ఆర్ట్స్ అంటే ఇవాళ మీరు చూసారు, మెయిన్గా చూస్తే ఐటీ సైడే డిమాండ్ ఎక్కువ ఉంది. సో నాట్ ఓన్లీ ఆర్ట్స్ స్టూడెంట్ అయినా వేరే స్టూడెంట్ అయినా సరే అనాలిసిస్, డేటా అనాలిసిస్ అని వాళ్ళు చాలా బిగ్ సబ్జెక్ట్. సో బిగ్ డేటా అనలిటిక్స్ కానీ ఆ తర్వాత ఆర్టిఫిషియల్ అండ్ మెషిన్ లెర్నింగ్ కూడా ఈ మధ్య వస్తుంది. సో దానిలో కూడా మనకి జనరేటివ్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. సో ఇలాంటి వాటిలో కూడా అపార్ట్ ఫ్రమ్ స్టడీయింగ్ వాళ్ళ రెగ్యులర్ కోర్సెస్ కాకుండా ఎనీ స్టూడెంట్ ఫర్ దట్ మ్యాటర్ వేరే టైంలో ఈ అడిషనల్ స్కిల్ సెట్స్ కానీ తీసుకోగలిగితే వాళ్ళకి చాలా ఈజీగా దే విల్ గెట్ ప్లేస్డ్. ఎందుకంటే ఇవాళ చూసినట్టయితే అన్నీ ఆన్లైన్ వచ్చేసాయి. నాట్ ఓన్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ ఆల్సో యూ కెన్ అప్లై త్రూ ఆన్లైన్ కోర్సెస్ కూడా వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు పోస్ట్ కరోనా. సో కాబట్టి వీటి క్వాలిఫికేషన్స్ కానీ ఎవరైనా తీసుకోగలిగితే ఇది వాళ్ళ యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యి వాళ్ళకి యూనిక్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా దొరుకుతాయి. ముఖ్యంగా ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి వయోపరిమితి ఏమైనా సడలించే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఎలాంటి సూచనలు చేస్తుంది ఇంకా డెవలప్ చేయడం? అవి ఉన్న రెగ్యులేషన్స్ ప్రకారం జరుగుతుందండి. గవర్నమెంట్ దానిలో టైం టు టైం డెసిషన్స్ తీసుకుంటున్నారు యాజ్ పర్ ఉన్న రిక్వైర్మెంట్స్ ప్రకారం. అది ఇట్స్ ఏ పాలసీ డెసిషన్. సార్, మీకున్న అవగాహన ప్రకారం ఎంత స్కిల్ లెవెల్స్ మన ఇండియాలో కనిపిస్తున్నాయి, మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో? అంటే మనకి రిపీటెడ్గా వీ హీన్ ప్లేస్డ్ నెంబర్ 1 ఇన్ ద స్కిల్లింగ్ దీనిలో అండి స్పియర్లో. మనకి లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టిన తర్వాత చాలామంది అన్ఎంప్లాయిడ్ యూత్ దాని ద్వారా డిఫరెంట్ టైమింగ్స్లో డిఫరెంట్ ఆల్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ లేకపోతే స్కూల్ చిల్డ్రన్ కానీ వీటిలో ట్రైన్ చేయడం జరిగింది. ఆల్సో చాలా సిఎస్ఆర్ ఫండింగ్ కూడా తీసుకురావడం జరిగింది. దానిలో నాంది ఫౌండేషన్ అని మహీంద్రా గ్రూప్ వాళ్ళది కానీ లేకపోతే వాద్వానీ ఫౌండేషన్ అని కానీ వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి చాలా ట్రైనింగ్స్ చేశారు.
సో అదేవిధంగా మనం ఆల్వేస్ వీ బీన్ నెంబర్ 1 అండ్ డెఫినెట్లీ ఏపీ విల్ బీ హైయెస్ట్ సెక్టర్ ఉంది. మీరు ఐటీలో ఇవాళ మనం చూసినట్టు కూడా అనుకుంటే మ్యాక్సిమం వర్క్ ఫోర్స్ మన దగ్గర నుంచి వెళ్తుంది. సో దీని గురించి మనం స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు. ఓన్లీ థింగ్ ఇస్ దట్ అవకాశాలను ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కిల్ సెన్సెస్ ద్వారా కూడా చేయాలనుకుంటున్నారు. దాని ప్రకారంగా ఎవరెవరు ఏ స్కిల్ రేంజ్లో ఉన్నారు, వాళ్ళకి ఇంకా అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఏం కావాలి, ఈ సూపర్ 6 మేనిఫెస్టోలో ఇచ్చిన దాని ప్రకారం కూడా ఇంప్లిమెంట్ చేయాలని ట్రై చేస్తుంది గవర్నమెంట్. కాబట్టి ఆ విధంగా మాకు సూచనలు ఇచ్చారు. దాన్ని దశానిర్దేశం కింద తీసుకొని సీఎం గారి డైరెక్షన్స్ ప్రకారం అది చేయడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా జోన్ 1 ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్గా మీ డ్రీమ్ ఏంటి సార్? ఏం చేయాలనుకుంటున్నారు? మీ డ్రీమ్ ఐడియా ఒకటి ఉంటుంది కదా? అంటే మా యాజ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనేది, ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం అనేది మా మెయిన్ టార్గెట్. దానికి కావాల్సినవన్నీ కూడా మేము అనాలిసిస్ చేసి గవర్నమెంట్కి టైం టు టైం రిపోర్ట్స్ ఇచ్చి ఉన్న సిచ్యుయేషన్ ఇట్లా ఉందని చెప్పి మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మేమేం చేస్తూ ఉన్నామంటే ఈ ప్లాన్ని వాళ్ళకి పొందుపరచడం జరిగింది. సార్ కూడా ఇలా 20 lakhs జాబ్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టార్గెట్ కింద పెట్టారు. కాబట్టి ఏ సెక్టర్స్లో మనకు ఉంటాయి అనేవి చూసి ఆ సెక్టర్స్లో మనం ట్రైనింగ్ అని ఇప్పించినట్టయితే తప్పకుండా వాళ్ళందరూ అవుతారు. అదేవిధంగా మా ప్లాన్స్ అన్నీ కూడా రెడీ చేసి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ వారి సౌజన్యంతో ఈ టార్గెట్ని అచీవ్ అవ్వాలని ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇది ప్రభుత్వం నిర్దేశించిన ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించి ఏవైతే మార్గనిర్దేశాలు చేస్తుందో దానికి అనుగుణంగా స్కిల్స్ ఉన్న విద్యార్థులను, యువతను ప్రోత్సహించే దిశగా జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు, అదే జోనల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు ఎన్నో కృషి చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో కూడా విద్యార్థులను కలిసి వాళ్ళకు ఉండే స్కిల్స్ని అంచనా వేసి వాళ్ళకు ఉండే అవకాశాలను కూడా తెలియజెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం. గిరిజన గ్రామాల పరిస్థితి గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అత్యంత దారుణంగా ఉండేదని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో త్రాగునీరు, కరెంటు, రహదారులు, పాఠశాలలు వంటి మౌలిక సదుపాయాలను వైకాపా ప్రభుత్వం గాలికి వదిలేసిందని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు నిధులు కేటాయించలేదని చెప్పారు. ప్రభుత్వం ఐటీడీఏలకు నిధులు కేటాయించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ధన్యవాదాలు. అంటే ఈరోజు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మనోహర్ గారికి ధన్యవాదాలు అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఐటీడీలకు సంబంధించి ట్రైబల్ సప్లై నిధులు సరిగా కేటాయించలేదు అధ్యక్ష. మొన్న బడ్జెట్లో పోలవరానికి నిధులు కేటాయించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఐటీడీఏలు ఏర్పాటు చేసి వారికి ఆర్థికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని మంచి సంకల్పంతో గౌరవనీయులు ఎన్టీఆర్ రామారావు గారు అప్పట్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం గిరిజన అభివృద్ధి ఎక్కడ జరగలేదు అధ్యక్ష. గిరిజన గుడెల్లో నడవడానికి రోడ్డు లేని పరిస్థితి అధ్యక్ష, త్రాగడానికి నీరు లేని పరిస్థితి అధ్యక్ష, ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి అధ్యక్ష, చదువుకోవడానికి బళ్ళు లేని పరిస్థితి అధ్యక్ష. ఇప్పటి వరకు కొన్ని గ్రామాల్లో కరెంటు కూడా లేని పరిస్థితి అధ్యక్ష. కనీసం వారి సమస్యలు ఎవరికి చెబితే సమస్యలు తీరుతాయో తెలియని పరిస్థితి అధ్యక్ష. గిరిజన బ్రతుకులు మార్చాలంటే కేవలం మన ఎన్డీఏ కూటమి ద్వారా సాధ్యం అధ్యక్ష. అలాగే గత వైసీపీ ప్రభుత్వం దోచుకోవడం తప్ప ఎక్కడ కూడా గిరిజనుల్ని ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అలాగే మన ప్రభుత్వం ఐటీడీలపై, గిరిజన అభివృద్ధి సంస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టి ట్రైబల్ సప్లై నిధులు కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. సోషల్ మీడియా ట్రోలర్స్ ను ఉపేక్షించవద్దని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కోరారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ గతంలో మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేశారని, అలా చేసిన వారిపై ఎన్ని ఫిర్యాదులు చేసినా గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఈ అంశాన్ని చివరకు అప్పటి స్పీకర్ వద్దకు కూడా తీసుకువెళ్లామని, అయినా చర్యలు లేవని చెప్పారు. ట్రోలర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వాసు స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వారు అనేక విధాలుగా పోస్టింగ్స్ కానీ లేకపోతే ఇంకా ఇతర విధాలుగా సోషల్ మీడియాలోని ఇబ్బందులు పెట్టిన సందర్భాలు మన అందరికీ కూడా తెలిసినాయి అధ్యక్ష.
తెలుగుదేశం, బీజేపీ, జనసేనలోని ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ పైన పోస్టింగ్స్ పెట్టడం, క్యారెక్టర్ అసాసిన్ చేయడం జరుగుతూనే ఉంది గత 5 సంవత్సరాలు. అంటే వారందరూ కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ కింద తయారై ఇవన్నీ కూడా చేస్తున్నారు అధ్యక్ష. లాస్ట్ అసెంబ్లీలో ఆనాడు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి భవానీ గారు గత 5 సంవత్సరాలు ఏదైతే అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మద్యాన్ని ఒక ఆదాయం కింద తీసుకొని కల్తీ మద్యం ఏరులై పారే సమయంలో ప్రాణాలు కోల్పోతున్న వారి పక్షాన తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎమ్మెల్యేగా ఆవిడ మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అది కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే ఆవిడ పైన ఒక మహిళ ప్రజాప్రతినిధి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన అంశాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు అధ్యక్ష. ఆవిడ్ని కానీ నన్ను కానీ ఆఖరికి మా బాబుని, అంటే కుటుంబ సభ్యులు మొత్తం దారుణాతి దారుణమైన ట్రోలింగ్స్ అధ్యక్ష. మరి ఆనాడు ఇది జరిగినప్పుడు ఆనాడు స్పీకర్గా ఉన్న ఆనాటి ఏదైతే స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాం గారికి రికార్డెడ్గా ఏదైతే సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీం ఏదైతే మీకు చెప్పున్న ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ అధ్యక్ష చేసింది రికార్డెడ్గా ఆయనకి ఇస్తే ఏ విధమైన చర్యలు లేవు అధ్యక్ష. 2-3 సందర్భాల్లో ఆయనతోటి మేమే మాట్లాడడం జరిగింది అధ్యక్ష. నాకు అనిపించింది ఏంటంటే ఆ చైర్ని అగౌరవపరిచే విధంగా ఆయన ప్రవర్తించారు అధ్యక్ష. మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇప్పుడు మీకు మరలా ఇస్తాం, ఏదైతే వైఎస్ఆర్ సోషల్ మీడియా టీం మొత్తం మీరు చర్యలు తీసుకోవడం ఒక అంశం అయితే, రెండోది దిశ చట్టం అధ్యక్ష. అంటే చట్టబద్ధత లేని చట్టాన్ని అమలు చేసి దానికి నిధులు కేటాయించి దానికి మళ్ళా రాజమహేంద్రవరంలోనే పోలీస్ స్టేషన్ ఓపెన్ చేయడం, దాంట్లో ఫస్ట్ కేసు మళ్ళీ ఆ నగరానికి శాసనసభ్యురాలు అసెంబ్లీ సాక్షిగా వేధింపులకు గురైన వ్యక్తే ఫస్ట్ కేసు రిజిస్టర్ చేశారు. దాని మీద కూడా ఏ విధమైన చర్యలు లేవు. అంటే దౌర్భాగ్యం ఏంటంటే అధ్యక్ష, దానికి ఆ దిశ చట్టానికి టార్గెట్స్ అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ వారు, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆపడం, ఆడవాళ్ళతో డౌన్లోడ్ చేయిస్తే ఒక లెక్క అధ్యక్ష, కానీ మగవాళ్ళని కూడా ఆపించి దానికి టార్గెట్స్ డౌన్లోడ్ చేయించడం. అంటే అధికార యంత్రాంగాన్ని ఏ విధంగా వారు ఉపయోగించుకున్నారన్న దానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. మిమ్మల్ని కోరేది ఒకటి అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళా ప్రజాప్రతినిధి పైన ఇలాంటి దుష్ప్రచారం చేసిన ఆ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆ అల్లరి మొక్కల్ని కఠినంగా శిక్షించడం ఒకటైతే, ఈ దిశ చట్టం ఏదైతే ఉందో చట్టబద్ధత లేని చట్టానికి నిధులు కేటాయించిన విధానం, దానిపైన ఎంక్వైరీ వేసి దానికి ఏ విధంగా ఖర్చు పెట్టారు నిధులు ఏవైనది అని అన్నింటి మీద కూడా ఎంక్వైరీ చేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు. విశాఖలోని శివాజీపాలెంలో స్థానిక జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కు వ్యతిరేకంగా చిరు వ్యాపారులు ఎదురు తిరిగారు. జీవీఎంసీ అధికారులను గుప్పెట్లో పెట్టుకుని 22వ వార్డులో తోపుడు బళ్లను తొలగించారంటూ ఆయన ఇంటి వద్దకు చేరి నిరసన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ మా దేవుడు, మూర్తి యాదవ్ మా పాలిట రాక్షసుడు అనే బ్యానర్ తో నిరసన తెలపడం విశేషం. కార్పొరేటర్ అనే పలుకుబడితో హైకోర్టులో పిటిషన్ వేసి తమకు అన్యాయం చేస్తున్నారని, ఇది ఎంత మాత్రం సరికాదని బాధితులు వారి మద్దతుదారులు వాపోతున్నారు. మేము బ్రతుకుతెరువు కోసమని ఇక్కడ నివసిస్తున్నాము. మరి మాకు ఇంత అన్యాయం జరిగింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, మరి యాదవ్ స్మూర్తి గారు ఇంత అన్యాయం జరుగుతున్నా ప్రజల్లోకి రాలేదు, సానుభూతి కూడా చూపించలేదు, కనీసం ఇలా ఉన్నారు ఏంటనేది కూడా పలకరించలేదు. ఇలా ఇంత అన్యాయం బడ్డీలు తీసి ఇవన్నీ మా పొట్టకూటి కోసం మేము బ్రతుకుతున్నాం. ఆ కూటి కోసం కూడా 30 సంవత్సరాల్లో కూడా ఇటువంటి ఎన్నో మంది నాయకులు వచ్చారు కానీ ఇంత ఘోరం జరగలేదు. మూర్తి మటుకి రాజీనామా చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మాకు న్యాయం జరగట్లేదు. బడ్డీలు చెదగొట్టి జరక్స్ షాపు అన్యాయం చేస్తాడు. 4 నెలలు బట్టి కరెంట్ లేదు, తీసేశారు. మేము పళ్ళు అమ్ముకుంటున్నాము, అన్ని చేస్తున్నాము. మాకు మొత్తం న్యాయం జరగాలి. మాకు మూర్తి రాజీనామా చేయాలి మరి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేని ఈ కొత్త ప్రభుత్వంలోని ఇలాంటివన్నీ వచ్చాయి. కొత్త పరిమాణాలు వస్తున్నాయి. దారుణాలు చాలా. పోలీసులు కూడా పాపం అన్యాయంగా మాకు చేస్తున్నారు. మరి ధర్నా చేస్తున్నా వద్దని అడ్డుతున్నారు. అలా అడ్డకుండా మరి మాకు న్యాయం జరగాలంటే మాకు గవర్నమెంట్ కూర్చొని చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, కరెంటు బిల్లులు పన్నులు వెంటనే తీస్తానన్నాడు. కరెంటు బిల్లు కూడా పెంచేశాడు. అది కూడా కాదు, మాకు అనేది న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇక్కడ తోపుడు బళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా మున్సిపాలిటీకి
రోజుకి 20 రూపాయలు చొప్పున వాళ్ళందరూ కట్టి చట్టబద్ధంగా వారు వ్యాపారం చేసుకుంటున్నారు. ఇటువంటి న్యాయబద్ధంగా చేసుకుంటున్న వ్యాపారుల్ని వాళ్ళు బెదిరించి మున్సిపాలిటీకి కట్టడం కాదు, నాకు కట్టాలని చెప్పేసి లోకల్ కార్పొరేటర్ మూర్తి యాదవ్ వచ్చి నాకు 40 రూపాయలు కట్టాలని చెప్పి హుక్కుం జారీ చేయడం చట్టరీత్యా నేరము. ఆ విధంగా సుప్రీంకోర్టుని కూడా వ్యతిరేకించి కమిషనర్ ఆఫ్ పోలీసుని కూడా పార్టీగా పెట్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ని పార్టీగా పెట్టి ఈ రోజున హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేశారు. రిట్ పిటిషన్ వేసిన వ్యక్తులు ఎవరంటే ఒకడు రౌడీ షీటర్, ఒకడు వచ్చి ప్రభుత్వం నుంచి సస్పెండ్ అయినాడు, ఇంకోటి వచ్చి ప్రభుత్వం స్థలాన్ని ఆక్యుపై చేసి షాపులు కాపలేసి కట్టుకొని అద్దెకిచ్చినాడు ఒకడు, ఇంకోటి వచ్చి ప్రభుత్వ స్థలం మున్సిపల్ కాలువ పైన గట్టు కట్టుకొని పార్టీకి అద్దెకిచ్చినాడు ఒకడు. ఇటువంటి వాళ్ళందరూ కలిపి దొంగలందరూ కలిపి ఈ చిరు వ్యాపారుల పైన కంప్లైంట్ పెట్టి వాళ్ళ యొక్క బల్లును విరక్కొట్టించి వాళ్ళకి ఆర్థికంగా నష్టపరిచి వాళ్ళకు ఉపాధి లేకుండా చేసి ఈ రోజున వాళ్ళు రోడ్డు పడే విధంగా చేశారు. వీళ్ళు నిజంగా కానీ వీళ్ళకి కానీ ఎంప్లాయ్మెంట్ లేకపోతే వాళ్ళు ఒక నక్సలైట్లుగానో ఒక తీవ్రవాదులుగా తయారైతే ఎవరు బాధ్యులు? ఈ కార్పొరేట్ బాధ్యత వహిస్తాడా? వాళ్ళు రౌడీలుగా తయారవుతారు. ఎందుకంటే ఉపాధి లేకపోతే వాళ్ళు కడుపు అంటే వాళ్ళు మర్డర్లు చేస్తారు. ఎవరు ఉపాధిని? ఆ విధంగా వీళ్ళ యొక్క పొట్టలు కొడుతున్న మూర్తి యాదవ్ని వెంటనే సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, అలాగే కార్పొరేట్ కూడా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఆయన పుట్టుకతో కార్పొరేటర్ కాదు, వీళ్ళని ముష్టి అడుక్కుంటే వీళ్ళు ముష్టి ఓటేస్తే కార్పొరేటర్ అయ్యాడు. ఆ విధంగా వీళ్ళకి వెనకాల దండుగా ఉండవలసిన వ్యక్తి వీళ్ళే హింసిస్తూ వీళ్ళు డబ్బులు తీసుకుంటూ ఆ విధంగా వ్యవహరిస్తున్న మూర్తి యాదవ్ సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని అలాగే డెప్యుటేషన్ సూట్ కూడా వాళ్ళపైన వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 30 ఏళ్లుగా బతుకుతున్నటువంటి తోపుడు బళ్ళ కార్మికుల్ని అన్యాయంగా తొలగించడం అనేది చాలా దుర్మార్గం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ఉంది, ఎక్కడైతే వ్యాపారాలు చేసుకుంటారో అక్కడ వాళ్ళకి హాకర్ జోన్ ఏర్పాటు చేయాలి, వాళ్ళకి ఉపాధి రక్షణ కల్పించాలి, వాళ్ళందరికీ ఉపాధి రక్షణ కల్పిస్తూ వాళ్ళకి వెండింగ్ జోన్ ఏర్పాటు చేయాలి, వాళ్ళకి ఐడి కార్డులు ఇవ్వాలి, వాళ్ళకి కరెంటు సదుపాయం కల్పించాలి, మంచినీళ్ళ సదుపాయం కల్పించాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉంది. సుప్రీంకోర్టు తీర్పే కాదు, కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం కూడా చేసింది, వెండింగ్ జోన్ ఏర్పాటు చేసి వాళ్ళకి రక్షణ కల్పించాలని. కానీ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ రాజకీయ వేధింపులు అనేది సరైనటువంటిది కాదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధిగా ఉండి వీళ్ళకి రక్షణ కల్పించాలి. పోలీసుల దాడులు చేస్తే అడ్డుకోవాలి, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దాడులు చేస్తే అడ్డుకోవాలి. కానీ కార్పొరేటర్ డైరెక్ట్గా దాడులు చేయడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. కార్పొరేటర్కి ఏమిటి అడ్డు వచ్చింది? 30 ఏళ్ళుగా నువ్వు ఇక్కడే పుట్టావు, ఇక్కడే పెరిగావు, ఇక్కడే నీ కుటుంబం అంతా ఉంది, నీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారు. 30 ఏళ్ళుగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు బిల్డింగ్ కూల్చేస్తావు, ఇక్కడ వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళందరినీ రోడ్డు పాలు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి. రాత్రి తెల్లవారి 3 గంటలకు వచ్చి తీయాల్సిన పనే ఉంది. నువ్వు తెల్లవారు 9 గంటలకు వస్తే 10 గంటలకు వస్తే జనం అందరూ అడ్డుకుంటారు, జనంలో వ్యతిరేకత వస్తుందని చెప్పి నువ్వు తెల్లవారు 3 గంటలకి 4 గంటలకి పోలీస్ బందోబస్తులు పెట్టి తీయడం అనేది చాలా దుర్మార్గం. నీకు ధైర్యం ఉంటే దమ్ము ఉంటే నువ్వు ఖచ్చితంగా ఇక్కడ రా. మేము పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఒకటి చెప్పదలుచుకున్నాం, 22వ వార్డులో విశాఖపట్నంలో కాదు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు తోపుడు బళ్ళ కార్మికుల మీద దాడులు జరుగుతున్నాయి. మీరు కార్పొరేటర్ని తొలగించరా అని చెప్పి మేము అడుగుతున్నాం. సస్పెండ్ చేయండి, ఆయన యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయండి అని చెప్పి మేము అడుగుతున్నాం. కార్మికులకి ఉపాధి రక్షణ కల్పించాలి. కార్మికులకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఈ వార్డులో ఉండే ప్రతి ఇంటికి కరపత్రం ఇచ్చే, ప్రతి వీధిలో పోస్టర్లు అంటించే మేము ఆయన్ని రోడ్డు మీదకి లాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కార్తీక పౌర్ణమి పండుగ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి కోటి దీపకాంతులతో దేదీప్యమానంగా బాసిల్లింది. ఇంద్రకీలాద్రి కొండపై కోటి దీపోత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది. అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం ఆలయ రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని 1,00,000 ఒత్తుల దీపాన్ని కమిషనర్ సత్యనారాయణతో పాటు ఈవో కెఎస్ రామారావు వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంతో పాటు రావి చెట్టు, ఉపాలయాలు, రాజగోపురం ఎదుట మహామండపం, రాజగోపురం గోశాల,
కనకదుర్గ నగర్ మల్లేశ్వర స్వామి వారి ఆలయం, లక్ష్మీ గణపతి ప్రాంగణాల్లో భక్తులు దీపాలను వెలిగించారు. జ్వాలా తోరణాన్ని భక్తుల సమక్షంలో హోంమంత్రి అనిత, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి వెలిగించారు. విశాఖలో రౌండ్ టేబుల్ ఇండియా వారోత్సవాలు ఘనంగా ముగిసినట్లు వాల్తేర్ రౌండ్ టేబుల్ 92 చైర్మన్ చిన్నం చైతన్య తెలిపారు. విశాఖలో ఒక ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వాల్తేర్ రౌండ్ టేబుల్ 92 వైస్ చైర్మన్ డిఎస్ రాజు, ఏరియా సెక్రటరీ కె మోహిత్ కలిపి ఈ నెల 11 నుంచి 16 వరకు నగరంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలను వివరించారు. నమస్కారం అండి, నా పేరు కృష్ణ చైతన్య. మా టేబుల్ పేరు వాల్టేర్ రౌండ్ టేబుల్ 92. యాక్చువల్లీ ఆంధ్ర తెలంగాణ కలిపి మొత్తం 24 టేబుల్స్ ఉన్నాయి. ఆంధ్రాలో వైజాగ్లో 8 టేబుల్స్ ఉన్నాయి. సో ఆ రౌండ్ టేబుల్ ఇండియా అనేది ఒక జీరో హెడ్ ఆర్గనైజేషన్ అండి, జీరో ఓవర్ హెడ్ ఆర్గనైజేషన్. సో మా రౌండ్ టేబుల్ ఇండియా అన్నది 14వ తారీఖున ప్రారంభమైంది, నవంబర్ 14th 1957లో మొదలైంది. సో దాని గుర్తుగా మేము ఎవ్రీ ఇయర్ ఆర్టీఐ వీక్ అని చేస్తాం. ఆర్టీఐ వీక్లో ఆ వారం రోజులు మేము ఏం చేస్తాం అన్నది 11వ తారీఖు నుంచి ఈ సంవత్సరం 11 నుంచి 16 వరకు చేసాము. ఆ 11వ తారీఖు మేము రెల్లి వీధి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి స్నాక్స్ డిస్ట్రిబ్యూషన్ అవి చేసాం. వాళ్ళు డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టాము. దాని తర్వాత వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవేర్నెస్ అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాము. 12వ తారీఖు మొత్తం 180 కళ్ళద్దాలు డొనేట్ చేసామండి ఫర్ అండర్ ప్రివిలేజ్డ్ కిడ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. 13వ తారీఖు బీవీకే వాళ్ళతో కలిసి 8 క్లాస్ రూమ్లు భూమి పూజ చేసాం శీలానగర్ స్కూల్లో, శీలానగర్ ఏరియాలో. దాని తర్వాత 14వ తారీఖు 11 షెల్ఫ్లో స్పెషల్ కిడ్స్కి డ్యాన్స్ లైవ్ మ్యూజిక్ పెట్టి వాళ్ళకి భోజనాలు అన్నీ పెట్టి డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టామండి. 15వ తారీఖు నిన్న పబ్లిసిటీ పరంగా సిరిపురం మీరు దత్తాయిలాండ్ దగ్గర పెద్ద హోర్డింగ్ పెట్టాం, WRT 92 రౌండ్ టేబుల్ ఇండియా కలిపి. అదొక పబ్లిసిటీ యాక్టివిటీ. సో ప్రతి సంవత్సరం మేము ఇలా చేస్తుంటాము అండర్ ప్రివిలేజ్ కిడ్స్కి హెల్ప్ చేస్తూ. సో అండ్ నిన్న 15వ తారీఖు గీతం యూనివర్సిటీతో కలిపి మేము బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కూడా చేసాము. దగ్గర 148 యూనిట్స్ ఆఫ్ బ్లడ్ కలెక్ట్ అయిందండి. సో ఈ యాక్టివిటీస్ ఎవ్రీ ఇయర్ చేస్తుంటాం. మాతో పాటు 213 టేబుల్ కూడా కలిపి చేసింది ఒక 3 యాక్టివిటీస్. నమస్కారం అండి. వి డిడ్ తారే జమీన్ పర్, అది ఒక 11 షెల్ఫ్ ఒక స్కూల్లో చేసాం. అరౌండ్ 100 కిడ్స్, 280 కిడ్స్కి we gave ఒక మంచి ఫంక్షన్ లాగా చేసాం అక్కడ, వేర్ we did one art competition. Plus those kids cannot speak అండి that well, they are mentally challenged, but we supported them and every year చేస్తున్నాం ఇది. and they wait for us every year just for this event, because స్పెషల్గా ఒక బ్యాండ్ కూడా తెస్తున్నాం మేము, లోకల్ బ్యాండ్, ఓన్లీ టు ఎంటర్టైన్ దీస్ కిడ్స్. Not many organizations think about helping these kids to in this way. So we are doing that. Apart from that, since we are in Roundtable India, I want to also talk about our main motto about children. Then our organization, since you have heard about zero overhead, we have made schools not only in big cities but in small talukas and jillas, even in Naxalite areas we have made schools. And we generally make the schools and give it to them, to the organizations, and they run these schools. Almost every year these schools are coming out with very good individuals where they are taught very well with very less fees. అండి, నా పేరు మోహిత్. నేను రౌండ్ టేబుల్ ఇండియాలో ఏరియా 9 అంటే ఆంధ్ర తెలంగాణకి నేను ఏరియా సెక్రటరీ ట్రెజరర్ని. ఈయన చైతన్య అని WRT 92 వైజాగ్లో ఒక టేబుల్, ఆ టేబుల్కి ఈయన చైర్మన్ రవి సింగల్ అని చెప్పి. ఈయన 213 వైజాగ్లో 213 టేబుల్ ఉంది, దానికి ఈయన చైర్మన్. రౌండ్ టేబుల్ ఇండియా ఆర్గనైజేషన్ కోసం అందరూ పనిచేస్తామండి. సో రౌండ్ టేబుల్ ఇండియా వాజ్ యాక్చువల్లీ ఫార్మ్డ్ ఇన్ 1957.
So it was formed on the 14th of November. So 14th of November entire week anta celebrations type lo we do one CS activity every day and for the entire week. So that is what we've done over the past week. And regarding that, our chairman Chaitanya will be telling you in some time what we've done in the past week. So I would like to talk about Roundtable India in general. So basically the biggest service that Roundtable India does, so there's an initiative that we started, Roundtable India has started 26 years ago. It is called Freedom to Education. So through Freedom to Education, as of now, we've built around more than 9,700 classrooms. And today, and if you talk in today's terms, we build more than one classroom every day. That is more than 365 classrooms per day. నిత్యం చెత్త సేకరణలో హడావిడిగా ఉండే జీవీఎంసీ క్లాప్ డ్రైవర్స్ తమ ఔదార్యం చాటుకున్నారు. క్లాప్ వెహికల్స్ యార్డులో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ప్రజల వద్ద నుండి చెత్త సేకరణ చేసే జీవీఎంసీ క్లాప్ డ్రైవర్స్ అందరూ బాగుండాలి అనే సంకల్పంతో గుండె ఇతర అనారోగ్య సమస్యలకి సంబంధించిన వైద్య నిపుణులతో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మెడికోవర్ ఆసుపత్రి సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. నిత్యం ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసం మురికి, చెత్త, దుర్గంధంలో విధులు నిర్వహించే క్లాబ్ డ్రైవర్స్ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం గర్వించదగ్గ విషయమని 76వ వార్డు ఇన్ఛార్జ్ శ్రీ 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 వరహాలక్ష్మి నరసింహస్వామి ఆలయం బోర్డు మాజీ మెంబర్ డొడ్డి రమణ అన్నారు. ఒక్కరోజు చెత్త సేకరణ చేయకపోతే దుర్గంధంతో ఇబ్బందులు పడే ప్రజలు క్లాప్ వాహనాల డ్రైవర్ల ఉదారతను గుర్తించాలన్నారు. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో జోన్ 6 సంబంధించి జీవీఎంసీ పరిధిలో జోన్ 6 సంబంధించి ఈ క్లాబ్ డ్రైవర్స్ సంబంధించి వాళ్ళు శానిటైజర్ సిబ్బందితో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ జరిగింది. ఈ కార్యక్రమం ఈ మెగా క్యాంప్ నిర్వహణకు ఇందుకూరు మన సుగుణాకర్ రాజు గారు అధ్యక్షత వహించి వారి ఆధ్వర్యంలో జరుగుతుంది కార్యక్రమం. ఎందుకంటే అందరూ అన్నీ చేస్తారు, కానీ అట్టడు పేద వర్గాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఏదైతే శానిటరీ ఉందో శానిటరీ సేవకులకు మనం చేస్తే మనకు సేవ చేసే భాగ్యం వాళ్ళకి కల్పిస్తూ దొరుకుతుంది. ఎందుకంటే మన అందరం బాగోవాలి ఉద్దేశంతో నిత్యం కూడా వాళ్ళు మనం చేస్తున్న డస్ట్ చెత్త చెడని తీసుకెళ్తున్నారంటే మన ఇంట్లో మన భార్య కూడా చెత్త తీయడం కూడా అసహ్యపడుతుంది. అలాంటిది మనం ఏం చేసినా డస్ట్ కూడా తీసి ఈరోజు వాళ్ళు క్లీన్ చేస్తారని వాళ్ళకి నిజంగా హృదయపూర్వక అభినందనలు. ఇలాంటి సేవల ద్వారా వారందరూ కూడా షుగర్, బీపీ, ఈసీజీ, క్యాన్సర్ సంబంధించి ఐ సంబంధించి అన్నీ కూడా డెంటల్ నుంచి కూడా డెంటల్ కేర్ నుంచి వారు కూడా వచ్చి సహకరించారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఏంటంటే విశాఖ మెడికోవర్ అనేది చాలా పెద్ద మెడికల్ ఇన్స్టిట్యూట్లో మనం వెళ్ళాలంటే కనీసం ఓపీ తీసుకోండి 500 రూపాయలు అవుతుంది. అలాంటి వారి డాక్టర్ సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడికి వచ్చారంటే మనం వారికి మెడికోవర్ వారికి హృదయపూర్వక అభినందన తెలియజేయాలి. ఎందుకంటే అన్నీ ఉన్న అన్నదానాల కన్నా ఈ హృదయపూర్వకంగా ఏంటంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశం మంచి కాన్సెప్ట్తో మెడికోవర్ సంస్థ వారు ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించారు. అలాగే పుష్పగిరి కంటి ఆసుపత్రి వారు కూడా కళ్ళు చెకింగ్ అన్నిటికన్నా ప్రధానం. కొన్ని కోట్లున్నా మనకి కళ్ళు కనపడలేదే మన ఉపయోగం ఉండదు. అలా శానిటరీ వాళ్ళు నిత్యం కూడా ఈ చెత్త చెడరంలో ఉండి వారు బూడిదలో ఉండి వాళ్ళు మనం చేస్తున్న కుళ్ళి కూర అన్నీ వెత్తడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళకి ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించి దీని రకంగా వాళ్ళు చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడి పై చెప్పుకోలేక హాస్పిటల్కి వెళ్ళి స్తోమత లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి తరుణంలో వీళ్ళందరూ కూడా ఈ క్లాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ నుంచి సుగుణాకర్ రాజు గారు, ఈ కమిటీ వారు, బాబు అందరూ కూడా డిస్కస్ చేసుకొని ఏం చేస్తే బాగుంటుందో చెప్పి సేవ చేయాలనే ఉద్దేశంతో వారి మెడికల్ క్యాంప్ నిర్వహించాలని చెప్పి ఈ కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు జోనల్ కమిషనర్ గారు, అలాగే ఏఎంహెచ్ఓ గారు, అలాగే వార్డు స్టాలింగ్ గారు కూడా వచ్చి ఈ కార్యక్రమం ప్రారంభించారు. అలాగే లాండ్ ఆర్డర్ సిఐ గారు వస్తారు, ట్రాఫిక్ సిఐ గారు కూడా. వీళ్ళందరూ సహాయ సహకారాలతో అందరూ ఒక కార్మికులు బాగోవాలి, ఇంతా కూడా శానిటైజర్ సిబ్బంది అందరూ బాగోవాలి చెప్పి శ్రీ వెంకటేశ్వర వరలక్ష్మి ఆశీస్సులు వారికి ఉండాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.